అమ్మా ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ కారం, ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1 చెంచా పెద్ద చెంచా, 1 చెంచా జీలకర్ర. ఇవి మెత్త మిక్సీ పట్టిన. ఇవి ఏంటివి? ఉప్పు, కారం, జీలకర్ర, ఎల్లిపాయలు. పెద్ద చెంచా కారం, 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీలకర్ర. ఇవి 1 కేజీన్నర ఉల్లిపాయలు. ఇవి మంచిగా నూనెలో బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకొని ఇవి తీసిన. లాస్ట్కి ఇక ఈ పల్లీలు వేసిన. ఫస్ట్ మంట ఆఫ్ ఈ చిన్న మంట మీద బాగా మంచిగా వేయించి, చిన్న మంట మీద వేయించి మంట బంద్ చేసి కరివేపాకు వేసిన. మంట మీదనే చిన్న మంట మీద కరివేపాకు వేసి ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు వేయించి తీసిన. ఇప్పుడు ఇది దీన్ని పట్టియాలి. ఏమంటారు దీన్ని? ఉల్లిగడ్డ కారం. దీన్ని పట్టిస్తే ఇంకా వేడన్నాలో బాగుంటుంది. కూర లేనప్పుడు మా కృష్ణకి ఇది తీసుకుందిరా. అంటే వారం రోజులు ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటుంది? 1 మంత్ కూడా ఉంటుంది, 1 నెల రోజులు ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది. అంతే, అది అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టినా ఉంటుంది? ఏం లేదు, వేరే అన్నంలో పిల్లలకి వేసి అయినా కొంచెం నెయ్యి వేసి నైట్ కూర వేయకుండా మంచిగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. తిని బాగా కలిపి ఇదో పచ్చడిలాగా అనమాట. పచ్చడిలాగా మంచిగా కలపాలి. కలిపి డబ్బాలో వేస్తే 1 నెల రోజులైనా ఉంటుంది. ఒక్కనాడు 1 గంట సేపు చేసుకుంటే 1 నెల రోజులు అప్పుడప్పుడు వేసుకోవచ్చు. కూర చేయకుండా మళ్ళీ కూర కాకుండా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసినవి కాదు, ఇంకా ఉల్లిగడ్డ ఉప్పు సరిపోకుండా చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇలా అన్నం తింటారు పిల్లలకి. తర్వాత లాస్ట్కి 1 ముద్ద అన్నం. కలర్ఫుల్గా ఉంది. కారమే కొంచెం కనిపిస్తలేదా? కారం కూడా కనిపిస్తుంది. కారం కూడా ఉందిరా. ఇది కొంచెం ఇంట్లో కారం కాబట్టి తక్కువనే వేసిన. ఇంకా శ్రీమాంగో కారం, పచ్చళ్ళ కారం అయితే ఇంకెక్కువ పడుతుంది. ముద్దల్లా ఉంది అసలు. నీళ్ళలో కొంచెం నీళ్ళలో వస్తా. రెడీ. ఓకేనా? గుమగుమలాడే ఉల్లిగడ్డ కారం రెడీ. గుమగుమలాడే ఉల్లిగడ్డ కారం రెడీ. బాగుంది.